వీటికి ముందే తెలుసా? తను నా బాయ్ ఫ్రెండ్. ఎవరు యాక్షన్ చెప్పుకుని ఇంత బాగా యాక్టింగ్ చేసావే? ఎమోషన్ కి కనెక్ట్ అయితే ఎవడు యాక్షన్ చెప్పక్కర్లేదురా దేడ్ దిమాక్. విజు రారా. అమ్మాయిని కిడ్నాప్ చేసి మీ ఇంట్లోనే పెట్టుకుని డ్రామాలు ఆడతావా? నేను కిడ్నాప్ చేయడం సార్. అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను కిడ్నాప్ చేయలేదు సార్. ఏం సంబంధం లేదా? లేదు. చూపించు. ఏంటి చూపించేది? చూడు. ఆడెవడో నా ఫ్యాన్ అయి ఉంటాడు సార్. దానికి నేను ఎలా బాధ్యుడు అవుతాను సార్? మరి ఆ అమ్మాయి ఒంటి మీద డ్రెస్ ఎలా వచ్చింది? అమ్మాయి ఒంటి మీద డ్రెస్ ఎలా వచ్చింది నన్ను అడుగుతారండి? అమ్మాయిని అడగండి సార్. ఆ అమ్మాయిని అడగాల. మరి నన్ను అడుగుతారా? అది ఆ రూమ్ లో కెమెరాలు లేవు కదా సార్. హైట్ లో ఒకటి ఉందిలే, అది నీ హైట్ కి కనిపించుండదు. ఓహో, మీకు దండం పెడతాను సార్. ఇందాక నుంచి వీళ్ళు ధూమ్ 3 ఢామ్ 3 అని టకా టకా పిచ్చి కొట్టుడు కొట్టారు సార్. అవునా? ఒళ్ళు హోనం అయిపోయింది సార్. అయ్యో. మీకు పుణ్యం ఉంటుంది సార్. ఆ అమ్మాయి మా ఫ్లాట్ లో ఉన్నమాట నిజమే గాని ఆ కిడ్నాప్ కి నాకు ఏ సంబంధం లేదు సార్. రేయ్ ఆపండ్రా. అలాగే సార్. నువ్వు చాలా మంచోడివయ్యా. థ్యాంక్ యూ సార్. చేయి రావట్లేదు సార్. కొట్టి కొట్టి అలసిపోయారు గానీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. తర్వాత టీ తాగి మళ్ళీ స్టార్ట్ చేయండి. హలో. అదే మేడం, నెక్స్ట్ వీక్ షూట్ పెట్టుకోమంటారా? అది చెప్పాను కదండి, పాప యూరోప్ ట్రిప్ కి వెళ్ళిందని. ఇంకా 1 వీక్ అవుతుంది. రాగానే తనతో మాట్లాడి డేట్స్ కన్ఫర్మ్ చేద్దాం. ఓకే మేడం. థ్యాంక్స్ అండి. బేబ్ ఫ్రీగా ఉన్నట్టుంది, ఎలాగైనా పడేయాలి. ఇక లైన్ క్లియర్ అయినట్టే. అదే మేడం, ఒకరు దొరికితే అందరూ దొరుకుతారని. యూస్లెస్ ఫెలో. మీరేం చేస్తారో చేయండి, వాడు మాత్రం నిజం చెప్పాలి. చెప్పించాలని నాకు ఉంది, బట్ మీ కోఆపరేషన్ కూడా కావాలి కదా. అదే, ఇది అఫీషియల్ కేసు కాదు కాబట్టి మీ ఫామ్ హౌస్ లో ఉంచి ఇంటరాగేట్ చేస్తున్నాం. ఇందులో ఏముందండి, అంతా మీ ఇష్టం. ఇష్టమేనా? ఇంట్రాగేషన్ గురించే కదా. ఇది మామూలు గంచు కాదు. ఇదంతా చేస్తుంది మా కోసమే కదా. మీకోసమే అని మీకు అర్థమైతే చాలు. మ్యాన్ ఆన్ ఫైర్ అని అందరికీ ఫైర్ పెట్టాడు. ఎంత మోసం చేశాడు. ఇక్కడ తల్లితో అక్కడ కూతురుతో డబుల్ గేమ్ ఆడాడు. అవును, ఆ ఫైర్ ఇంజిన్ ని తీసుకొచ్చింది మీరే కదా. ఆడేదో పీకుతాడు అనుకున్నాం గానీ అసలు పీకిందే వాడని మాకేం తెలుసు. ఇప్పుడు తెలిసింది కదా మేడం, సీటు కింద లాఠీ పెడితే ఫైర్ దానంతటా అదే నోట్లోంచి బయటకు వస్తుంది. కక్కించాలి. మై హూనా. ఆఫీస్ లో చిన్న వర్క్ ఉంది. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 1 hour. బాయ్ బేబ్. మిస్టర్ 420. నువ్వేం తక్కువ మిస్ 420. అవసరమారా ఇన్ని అబద్ధాలు? ఇక్కడ అబద్ధం లేకపోతే నిజం కూడా బతకలేదు. నాకు నేను కిడ్నాప్ అవ్వడం, అమ్మను కూడా మోసం చేయడం అంతా కొత్తగా ఉంది కదూ. డబ్బమ్మా డబ్బు, ఎంత పెద్దనా కొత్తగానే ఉంటుంది. ఇప్పుడేం చేద్దాం? మీ అమ్మ డబ్బులు ఎలా అయిపోతుందో చూద్దాం. రే విజయ్, నువ్వు ఇక్కడే ఉన్నాను మర్చిపోయారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? మరి అబద్ధాలు టీ కిడ్నాప్ రావాలిట్రా? చేస్తానన్నాడు, చేసుకోమన్నాను. ఒరే నీకు దండం పెడతాను, నేను దిగిపోతాను. కారాపు. నువ్వు ఆపు, నీకు నిజం తెలియాలి అంతేగా. అవును. వెంకట్, ఆశ్రమానికి పోనీ. అంతా బాగున్నారా? బాగున్నారా? ఈ అబద్ధాలేంట్రా అంటే అనాథ శరణాలయం తీసుకొచ్చారేంట్రా? అబద్ధాలకు పుట్టిన నిజాలన్నీ ఇక్కడ అనాథల్లా బ్రతుకుతుంటాయి. ఈ అనాథల్లో పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు.
పేరెంట్స్ వదిలేసిన పిల్లలకి పిల్లలు వదిలేసిన పేరెంట్స్ మళ్ళీ పేరెంట్స్ అవుతుంటారు. బయట బంధాలన్నీ అనాథలైపోతుంటే ఇక్కడ అనాథలందరూ బంధాల్లా బ్రతుకుతుంటారు. మన నవ్వుని ఏడుపుని కూడా అవసరానికి వాడుకుంటున్నాం. ఇక్కడ అది ఉండదు. వీళ్ళ బ్రతుకుల్లో క్లారిటీ లేకపోయినా ప్యూరిటీ ఉంటుంది. కానీ నెలకొకసారి మాత్రం చిన్న బాధ ఉంటుంది. బాధ? ఆశ్రమానికి పిల్లల్ని దత్తత తీసుకోవడానికి వస్తుంటారు. నీ పేరేంటమ్మా? చిట్టి. నాతో వచ్చేస్తావా? నీకు బొమ్మలు కొని పెడతాను, బట్టలు కొని పెడతాను, స్కూల్లో చేర్పిస్తాను. అమ్మా అని పిలువనిస్తారా? ఆనందం ఒకరి కోసమే వస్తుంది, కానీ బాధ అందరూ కావాలనుకుంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ పండుని కూడా. మగపిల్లలు ఏడవకూడదని ఆయా చెప్పింది. ఆమెకి వాళ్ళ అమ్మ చెప్పుంటుంది, బాగా చెప్పుద్ది. నీకు కూడా ఒక అమ్మ దొరికిద్దిలేరా? మొన్న మా సీనుగాడికి దొరికింది, అంత ముందు పుచ్చగాడికి దొరికింది, ఇప్పుడు నీకు. నా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు అందరికీ దొరికేస్తున్నారు, నాకే. నా ముఖం చూస్తే పార బుద్ధి వేస్తుందేమో గాని పెంచుకు బుద్ధి ఏదేమో. పండు హెడ్ తెలుసా? హెడ్. టేల్స్ పడిందిరా, నువ్వు ఓడిపోయావు. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. సరే మళ్ళీ చెప్పు. మళ్ళీ హెడ్. హెడ్ పడిందిరా, నువ్వు గెలిచావు. టైం కూడా ఈ కాయిన్ లాంటిదే, ఒకసారి హెడ్ అయితే ఒకసారి టేల్స్. నీ టైం కూడా ఒక రోజు మారిపోతుందిలేరా. అయితే నన్ను కూడా దత్తత తీసుకుంటారా? అంటే నువ్వు అనాథని. ఇప్పుడున్న మా అమ్మ అప్పుడో జూనియర్ ఆర్టిస్ట్. అప్పుడే అనుకున్నా ఎక్కడా పోలికలు లేవని. ఇంతకీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడా? కనపడట్లే? నేనే. ఆ? ఈయన్ని ఎవరు తీసుకోలేదు. ఏ శృతి, టూ మచ్ రైతే. సారీ రా బావా, మీ పేరెంట్స్ పోయారనుకున్నాను కానీ అస్సలు లేరని ఎందుకురా నాకు చెప్పలేదు? లేరు, ఎక్కడో చచ్చి ఉంటారు. ఎక్కడ చచ్చారో తెలిస్తే చచ్చినా ఉన్నట్టే, ఎక్కడున్నారు కూడా తెలియకపోతే ఉన్నా చచ్చినట్టే. సారీ. రేయ్, సారీ చెప్పడానికి మనిషి నాక నువ్వా నాదం ఎందుకు అవుతావరా ఎదవా? మరి శృతి ఈ కిడ్నాప్ రావాలేంటి? ఎవరూ లేని నీకు అమ్మాయింది కదా, అలాంటి అమ్మని మోసం చేయడం ఎందుకు? ఎందుకంటే 10 రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్క్యూజ్ మీ. శృతి గారు, మీరేంటండి అక్కడ? సినిమా షూటింగ్ జరుగుతుందండి. ఏంటండి ఇదంతా? మాదేనండి, అమ్మేస్తున్నానండి. మీదెలా? నేను రాఘవరావు గారు అబ్బాయినండి. ఇది కట్టించిన మా నాన్నగారే కదండి. ఆయన పోయిన బిజినెస్ బాగా దెబ్బతిందండి. చాలా చాలా చేశానండి, ఏది కలిసి రాలేదండి. సులభ కాంప్లెక్స్ కూడా కట్టించానండి. ఆహా, డబ్బులు ఇచ్చి ఒంటి వెళ్ళిపోయడానికి మనసు రాదు కదండి మనకి. ఫ్రీగా రోడ్డు మీద పోసేస్తారండి. బాగా అప్పులు అయిపోయినండి, అందుకే అమ్మేస్తున్నానండి.